పెద్దయినా రుణమాఫీ అయిందా? రుణమాఫీ లేదు, ఏది లేదు. రైతు బంధు 26వ తారీఖు వేస్తాడు కదా. నాకున్నదే 2 ఎకరాలు, ఇంతవరకు రైతు బంధు లేదు. ఇక పింఛన్లు ఎప్పుడు టైం తప్పించే పింఛన్లు అదే 2000. నేను 4000 ఇస్తాడు, ఆ 4000 ఎటు పోయినాయి 2000. అది కూడా 2000 టైం ప్రకారం ఇచ్చేది లేదు, ఆడ సచ్చేది లేదు. ఇక రైతుల పరిస్థితి అంటే కాలం లేదు, నీళ్లు లేవు. ఇటు రాత్రిపూట పొద్దు కరెంట్ ఇచ్చిండే, రాత్రిపూట కరెంట్ పోయింది. ఆ ఉన్న 2 ఎకరాలు పెట్టుకుంటే ఎకరం కాడికి వచ్చింది. ఎందుకే ఇప్పుడు రైతు రాజ్యం వచ్చింది, ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది అని చెప్పిండు కదా. మార్పు కావాలని రైతులందరూ కోరుకుంటున్నారు. మార్పు చేయాలని చేసినాం, దానికి తప్పే. సరే మనోడు కదా ఏదో చేస్తాడేమో వేసినా, చెప్తున్నాగా వేసినాం. కానీ వేసినందుకు నోటి మూట పెట్టిండు. ఇప్పుడు అది వేసినందుకు అన్ని గెలిపించుకున్నందుకు సరే మనోడు రెడ్డోడు సరే భవిష్యత్తు మారుతాడేమో, మనకు చేస్తా అంటుండు కదా అన్న ఉద్దేశంగా చేస్తే ఆ నోటి మూట పండరంగా అన్నాడు. ఇప్పుడు మరి ఆయన చేసినది ఏముందన్నా? ఆయన చేసింది ఏం తక్కదనే ఉంది చెప్పు. నువ్వు 2 లక్షలు రుణమాఫీ అన్నావు, ఎవరికో ఎవరికి అయింది. 112 అయింది, చారణంతో అయితే అట్టే ఉన్నారు. మా పైనోని కూడా ఇంతవరకు మళ్ళీ రుణం లేదు. ఏందంటావు చెప్పు. మొన్నటిదాకా ఏమన్నాడు, ఇంకా 26వ తారీఖు రేషన్ కార్డులు ఇస్తున్నా అన్నాడు. ఏది రేషన్ కార్డు? గ్రామ సభలు పెట్టిరు కదా నిన్న, దరఖాస్తులు తీసుకురు. గ్రామ సభలు పెట్టిండ్రు, పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. లేకపోతే తిప్పట్లు ఆడుతుంటే పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, జరగలే. మరి ఇప్పుడు ఇందిరా మిండ్లు అన్నాడు. ఇందిరా మిండ్లు అని మొన్న ఏదో లిస్టులో పేర్లు ఇచ్చారు. ఆ ఇందిరా మిండ్లకు కేంద్రం ఏం చేస్తుంది? నరేంద్ర మోడీ ఏమంటుండు, అరే నా పేరు పెట్టుర్రా, నేను 3,40,000 నేను ఇస్తున్నా, 1,40,000 నువ్వు ఇస్తున్నావు. ఈ 1,40,000కే నీ పేరు పెట్టుకుంటున్నావు. మరి 3,40,000 నేను ఇస్తున్నా, నా దగ్గర రూపాయి లేదురయ్యా, మీరు ఇచ్చుకోరు పెట్టుకోరు ఏమైనా చేసుకోపోండి. ఆడు ఇచ్చేది లేదు, ఇటు తెచ్చేది లేదు. మరి ఆ ఎలక్షన్లు వస్తున్నాయనే కదా వీడు ముందర పడతావు, ఇది చేస్తా అది చేస్తా అది ఇస్తా ఇది ఇస్తా అని. ఏది రేపటి శాతం అయితే సర్పంచ్ ఎలక్షన్లో గెలువు మనం దమ్ముంటే చూద్దాం. రేవంత్ రెడ్డి గెలవదా? కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గెలవదు. నిండా 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి రాజ్యం మీద ఉండనియం. ఇప్పుడు సీఎం అయినాక ఎట్లా పోతాడే? ఆయన దించుడంతసేపు రేపు సర్పంచ్ ఎలక్షన్లు చేయమాను. దించకపోతే పీకేపోతే ఉంచుతాం. ఒక పక్కనేమో నేను మంచి చేసిన, ఇందిరమ్మ రాజ్యం తెచ్చిన అంటుండు, ప్రజాపాలన అంటుండు, కంచెలన్నీ దగ్గొట్టిన అంటుండు. ఏది చేసింది లేదు, ఆయన ముద్దరిచ్చింది ఏమి లేదు. ఆయన జోల నింపుకున్నాడే తప్ప నన్ను ఎట్లాగూ నిండా 5 సంవత్సరాలు రాజ్యం మీద ఉండనియరు. నేను ఈ ఏడాదో 2 నెలల్లో నేను జోల నింపుకోవాలి. ఆయన బయట అప్పు తెస్తా ఉండు, జోల నింపుతా ఉన్నాడు తప్ప ఇంకా వేరే మార్గం ఏమి లేదు. ఒకవేళ ఆయన శాతం అయితే ఈ రోడ్డే మర్రా మనం చెప్పు దెబ్బలు వేస్తాం, చెప్పులే వేస్తాం మేడకు. ఊకుంటాడా రేవంత్ రెడ్డి? చెప్పులే ఏం చేస్తాడు? రైతాళ్ళు తినడానికి ఏం చేస్తాడు? ఏ పోలీసులు పట్టుకొని వస్తాడు, పోలీసులు పట్టుకొని ఆడనే ఉండి చెప్పి కొడితే అయిపోయి. అసలు వాస్తవానికి రైతులే వద్దంటారు కానీ ఇప్పుడు రైతు భరోసా వేస్తా అంటుంటే ఎవడాడు వద్దన్నది? రైతులు ఎవడొద్దనంటే వద్దని ఎవడంలే. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నాడు ఈ మాట. ఒక మాట, రేవంత్ రెడ్డి ఒక మాట. అంతా బాగలేదు, వాళ్ళ ప్రభుత్వమే బాగలేదు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్నే ఉన్నాడు, ఈడు అట్నే ఉన్నాడు, ఆ బట్టి విక్రమార్క అట్నే ఉన్నాడు. వీళ్ళంతా దొంగలు. ఎట్లే ఉందంటే కాంగ్రెస్ 90% కాంగ్రెస్ రాదు, దాన్ని అడుక్కు దొక్కుతాం ఈ దెబ్బతోటిగా. మరి మొన్న గ్రామ సభలు జరిగినాయి కదా, గ్రామ సభల పరిస్థితి ఏంటి? ఇక గ్రామ సభలు అంటే గంతేనే, ఏ చేసినా ప్రభుత్వం ముందుకు వచ్చేది లేదు, చేసేది లేదు. జనం అంతా ఉల్టా తిరిగినట్టే. అందుకే ఈ కొడుకు పోతున్నాడే కదా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టండి. ఎప్పుడు పెడతాడు? అది ఎప్పుడో నవంబర్ నాడు, డిసెంబర్ నాడు, జనవరి నాడు, ఫిబ్రవరి కూడా దగ్గరికి వచ్చాయి. ఇంకేముంది? ఓడిపోతున్నానే భయానికే. మరి ఇంకా లేకపోతే ఇంకేముంది? ఆయన భయానికి కాకపోతే ఆయన పరిపాలన ఎంతవరకు చేసినాక అంతవరకే. ఇక మళ్ళా రాడు. నిండా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేయడు. అది మాత్రం 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి నేనే ఉంటా అంటుడు. దాంట్లో వానితోటి కాదు, మొదలు ఉండనిచ్చగా ప్రతిపక్షాల వాళ్ళు. రేపు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టేవాను. సర్పంచ్ ఎలక్షన్లు పెడితే 100కి 99% టీఆర్ఎస్ లేకపోతే బీజేపీ. ఈ రెండింటిలో ఏదో ఒకటి. రేవంత్ రెడ్డి మాత్రం రాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది సర్పంచులు రారు. మరి ఎట్లా ఉంది సర్పంచ్ ఊర్లో నాయకుల పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఊర్లో? కాంగ్రెస్ నాయకులు మాదే అని ఎవరిని గొప్పలాలు చెప్పుకుంటారే ఉంటారన్నా, ఎవరిని గొప్పలాలు చెప్పుకుంటారే ఉంటారు.